నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనుభవజ్ఞులైన అగ్రజులు యనమల రామకృష్ణుడి అనుభవంతో కూడిన ఆలోచనలకు ఆచరణ ఇస్తున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హయాంలో తుని నియోజకవర్గం స్వేచ్ఛయుత ప్రశాంత వాతావరణానికి కేరాఫ్గా మారిందని తుని టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి అన్నారు. స్థానిక కూటమి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో పట్టణ వర్తకులు ప్రశాంతతతో తమ వర్తక వ్యాపార కార్యకలాపాలు జరుపుకుంటున్నారంటే శ్రీమతి యనమల దివ్య సుపరిపాలనకు నిదర్శనమన్నారు. గతంలో వ్యాపారులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, అనేక ఇబ్బందులు పడుతుండేవారని పేర్కొన్న శోభారాణి ఇవాళ వ్యాపారులందరూ చీకుచింత లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. అభివృద్ధికే పరిమితం కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. తుని పట్టణ కార్యాలయంలో తుని నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధాన కారణం మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు, అలాగే మన ప్రభుత్వ విప్పు శాసనసభ్యులైన శ్రీమతి యనమల దివ్య గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధిలోకి వెళ్తూ ఉంది. నిజంగా గతంలో ఎవరూ చేయలేని విధంగా ఈరోజు అనుభవంతో కూడిన రామకృష్ణ గారి ఆలోచనలు ఆచరణలో పెట్టే విధంగా శాసనసభ్యురాలు మనకు ఉండడం చాలా అదృష్టం. ఈరోజు నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందంటే ప్రధాన కారణం వాళ్ళిద్దరే. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో కోట్ల నిధులతో మన ముందుకు వచ్చి అన్ని ప్రతి వార్డులోని ప్రతి ఏరియాలో కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పటి నుంచి కూడా పట్టణంలోనైనా గ్రామ ప్రజల్లోనైనా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి విషయంలో కూడా మేడం గారు ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మాకు తుని పట్టణంలో ప్రతి వార్డులు రివ్యూ చేస్తూ వార్డులో ఏ డెవలప్మెంట్ అయింది అవ్వలేంది ప్రతి కార్యక్రమం కూడా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఏదైనా అర్జెంట్ అయితే చేసే విధంగా ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఉన్నారంటే ప్రధాన కారణం వారి ఆలోచనే. గతంలో ఎంత ఇబ్బంది పడ్డారో వ్యాపారస్తులు మాకు తెలుసు. వ్యాపారస్తులు అందరూ వచ్చి మా దగ్గర కూడా ఎంతో బాధ వ్యక్తం చేసేవారు. అటువంటి ప్రధాన కారణం అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు మేడం గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారం చేసుకునే పిల్లలు వ్యాపారాల్లోకి వెళ్లకుండా ఉద్యోగాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నప్పుడు జాబ్ మేళ కూడా ఇప్పటికి 4 సార్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క యువకులు కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా ఆలోచనలో ముందుకెళ్తున్నప్పుడు తుని పట్టణమే కాదు, తుని నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటికీ కూడా మన తుని నియోజకవర్గం ఆదర్శంగా ముందుకెళ్తుంది. మేడం గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఎన్ని విమర్శించినా ఎవరు ఎన్ని మాట్లాడినా నియోజకవర్గం అనేది ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు మేడం గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఈ రకంగా చేస్తున్నందుకు. ధన్యవాదాలు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.